సీజ్ ద షిప్ అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, ప్రశ్నిస్తాను అన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు, నేను మాట్లాడతాను నా గళం ఎక్కుతాను అనేటువంటి వాడు. ఆ గళం ఎందుకు మోగపోయిందో మాకు అర్థం కావడం లేదు. పాపం ఇప్పుడు ఎన్నికల దాకా, కౌంటింగ్ దాకా కంచు కంఠం వినిపించినటువంటి వ్యక్తి మాట్లాడితే నేను చూస్తాం, నేను ఉంటాను అన్నటువంటి వ్యక్తి ప్రీతి సోగాల్ కేసుకు సంబంధించి ఎందుకు గమ్మైపోయాడు, సీజ్ ద షిప్ విషయంలో ఎందుకు గమ్మైపోయాడు. పాపం ఈయన నిర్వహిస్తున్నటువంటి జనసేన పార్టీ నిర్వహించేటువంటి నాదెళ్ల మనోహర్ గారు సివిల్ సప్లైస్, ఆయన అక్రమాలు జరిగితే ప్రశ్నించడం వల్ల పాప నారాయణ చెప్పాడు, అక్రమాలు ప్రశ్నించడం మీరు మాట్లాడే దాని గురించి ప్రశ్నిస్తున్నాడు ఆయన. కాబట్టి ఇంత అధ్వానమైనటువంటి పరిపాలన, ఇంత అధ్వానమైనటువంటి ప్రభుత్వం ఎక్కడ లేదు. కాకపోతే చాలామంది రెడ్ బుక్ డిజిటల్ బుక్తో పోలుస్తున్నారు. రెడ్ బుక్ డిజిటల్ బుక్ వచ్చేసింది. రెడ్ బుక్ అనేటువంటిది ఎవడు చెప్తే వాడు రాసుకునేది రెడ్ బుక్. డిజిటల్ బుక్లో నువ్వు దాని మీద పేజ్ నమోదు చేస్తావు, దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలు చూపిస్తావు, ఫోటోలు అప్లోడ్ చేస్తావు, ఇది వాస్తవం, అది కల్పితం. కాబట్టి ఎవరి మీద మీరు కక్ష సాధించాలంటే వాళ్ళ మీద కల్పితానికి ఉపయోగించింది రెడ్ బుక్. వాస్తవాల ఆధారంగా రేపు విచారణ చేపట్టబోయేటువంటి డిజిటల్ బుక్. అందుకని మరలా అధికారులకు చెప్తున్నాం, ఈరోజు మీరు చేసేటువంటి పాపాలు రేపు మిమ్మల్ని శాపాల్లాగా వెంటాడతాయి. ఇంతకు 10 రెట్లు మీరు అనుభవిస్తారు. ఈరోజు ఎవరినైతే మీరు జైల్లో పెడుతున్నారో, ఎవరి మీద అయితే మీరు కక్ష సాధింపులకి, దాడులకి పాల్పడుతున్నారో, ఏ కుటుంబాలైతే ఈరోజు మీ వల్ల గోడుకుంటున్నాయో, బాధపడుతున్నాయో, విలపిస్తున్నాయో, రేపు అంతకు 10 రెట్లు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కానీ, అధికార పార్టీ నాయకులతో పాటు అధికారం ఉంది కదా అని వంతపాడుతున్నటువంటి అధికారులు కానీ భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు వెంకటగిరి నియోజకవర్గానికి సంబంధించి వచ్చినటువంటి నేపథ్యంలో ఈరోజు కార్యకర్తల నుంచి కానీ, స్థానికంగా ఉండేటువంటి నాయకత్వం పట్ల పటిష్టమైనటువంటి నాయకత్వం, వాళ్ళ నుంచి వచ్చేటువంటి స్పందన చూస్తే దాదాపుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలు నిర్వహించిన రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వెంకటగిరి నియోజకవర్గం జమ అయిపోయినట్టే లెక్క. వెంకటగిరి నియోజకవర్గంలో రాబోయేటువంటి రోజుల్లో రామ్ కుమార్ రెడ్డి గారు భారీ మెజార్టీతో గెలవడం ఖాయం. కాబట్టి ఇటువంటి నేపథ్యంలో అందరం కూడా రాబోయేటువంటి రోజుల్లో వీళ్ళు చేసినటువంటి అన్యాయాలు, అఘాయిత్యాల మీద విచారణ జరిపిస్తాం. ప్రజలకు ఈరోజు మీరు హింసించి ఏదైతే హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను సమగ్రంగా అమలు చేస్తాం. కార్యకర్తల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. కార్యకర్తల భుజాల మీద ఎవరైతే పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాన వేసుకుని వచ్చారో వాళ్ళందరినీ రేపు రాబోయేటువంటి రోజుల్లో మా భుజాల మీద వేసుకుని పోయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మమ్మల్ని ఆహ్వానించి ఈ కార్యక్రమంలో అశేషంగా ఈరోజు ఇచ్చేసినటువంటి నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తూ మమ్మల్ని ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి సోదరుడు రామ్ కుమార్ రెడ్డి గారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాను.